హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేతి సున్నుండలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. పర్ఫెక్ట్గా అండ్ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ఎన్ని తింటున్నామో కూడా లెక్క ఉండదు, అంత టేస్టీగా కుదురుతాయి. సున్నుండలు అస్సలు బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, అది కూడా హెల్దీగా. పట్టున్న మినప్పప్పుతో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మినప్పప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. దానికోసం 2 కేజీల వరకు పట్టున్న మినప్పప్పుని వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు లోపల వరకు కూడా బాగా వేగాలి, అప్పుడే సున్నుండలకి మంచి టేస్ట్ ఉంటుంది. పట్టున్న మినప్పప్పుతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు ఇష్టం ఉంటే సాయి మినప్పప్పుతో కూడా చేసుకోవచ్చు. మినప్పప్పుని బాగా ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ వెడల్పుగా ఉండాలి, అప్పుడే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అన్నీ ఒకేసారి కాకుండా బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు ఫ్రై అయినప్పుడు మంచి అరోమా వస్తుంది. మా అమ్మ అయితే 2 బ్యాచెస్గా ఫ్రై చేశారు. నెక్స్ట్ అదే ప్యాన్లో చిన్న గ్లాస్తో బియ్యం వేసుకోవాలి. రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, ఇంట్లో డైలీ యూస్ చేసే బియ్యం అయినా పర్వాలేదు. ఇలా రైస్ వేసుకోవడం వల్ల స్టిక్కీగా కాకుండా సున్నుండలు తినేటప్పుడు వీలుగా ఉంటుంది. బియ్యం వేయకపోతే పిండిలాగా పంటికి అంటుకుంటూ ఉంటుంది, కాబట్టి కొద్దిగా బియ్యం వేసుకోవాలి. బియ్యం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు బియ్యం బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మినప్పప్పుని కొద్దిగా వేసుకుంటూ ఒక్కొక్క పల్స్ ఇవ్వాలి. పల్స్ ఇచ్చిన మినప్పప్పుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఏదైనా వెలాడుపుగా ఉండే ప్లేట్లో కొద్దిగా మినప్పప్పుని వేసుకుంటూ పప్పుని అలాగే పైన పొట్టుని సపరేట్ చేసుకోవాలి. పైన పొట్టంతా కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఇలాగే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మినప్పప్పుని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మినప్పప్పుని పైన లేయర్ని సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే బియ్యం కూడా వేసేసుకోవాలి. బియ్యం చూసారు కదా, లో ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మినప్పప్పు బియ్యం వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోకూడదు, కొద్దిగా గొరుగ్గానే ఉండాలి, అప్పుడే తినేటప్పుడు బాగుంటుంది. మినప్పప్పు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇలాగే బ్యాచెస్ వైజ్గా మెత్తగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ పిండి ఆరిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో ఉంచుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు అప్పటికప్పుడు సున్నుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు. 3 to 6 months వరకు స్టోర్ ఉంటుంది, పాడవకుండా. ఈజీగా అప్పటికప్పుడు నెయ్యి వేసుకొని సున్నుండల్లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సున్నుండల కోసం 2 కేజీల సున్నుండల పిండికి 2 కేజీలు బెల్లం పడుతుంది. ఇలా కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1/2 కప్ ఎక్స్ట్రానే వేసుకోవచ్చు. బెల్లం మెత్తగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం వేసుకోండి, కానీ 2 కేజీల మినప్పప్పుకి 2 కేజీల బెల్లం సరిపోతుంది కరెక్ట్గా. బెల్లం ప్లేస్లో పంచదార పొడి కూడా వేసుకోవచ్చు. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేడి చేసుకున్న నెయ్యిని వేసుకోవాలి. చల్లారినా పర్వాలేదు, నెయ్యి మాత్రం ఎక్కువగానే పడుతుంది. నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే సున్నుండలకి మంచి టేస్ట్ ఉంటుంది. ఈజీగా ఉండలు చుట్టేలాగా నెయ్యిని వేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోండి.
అమ్మ అయితే 1/2 కేజీ నెయ్యి వరకు వేశారు. నెయ్యి తక్కువగా వేసుకుంటే ఉండలు చుట్టేటప్పుడు పగిలిపోతాయి అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. నెయ్యి వేసుకున్న వెంటనే సున్నుండల్ని చేసేసుకోవాలి. పిండి ఆరకుండా. నెయ్యి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, చూసుకొని వేసుకోండి. మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. ఎన్నైతే సున్నుండలు వస్తాయో అన్నీ కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చుట్టేసుకోండి. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నేతి సున్నుండలు మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe for more videos. Bye guys.